ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ శుభములు కలుగునుగాక. నేటి వాక్య ధ్యానము యెషయా గ్రంథము 49వ అధ్యాయం 14-15 వచనాలు. అయితే సియోను, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరిచి ఉన్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచున వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. ప్రేమైన దేవుని బిడలారా, ఇశ్రాయేలీయుల వలె మన జీవితాల్లో కూడా మనకు సంభవించుచున్న శ్రమలను బట్టి, ఎదురవుతున్న ఆటంకాలను బట్టి దేవుడు నన్ను విడిచిపెట్టాడని, మరిచిపోయాడని అనుకుంటున్నాము. కానీ మన దేవుడు మనల్ని ఎన్నటికీ విడిచిపెట్టువాడు కాదు, మరుచువాడును కాదు. ఒకవేళ లోకములో తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువులు, ఇంకా ఎవరైనా మరుచును కానీ మన దేవుడు మనల్ని మరువుడని గ్రహించి అన్నిటిలో ముందు కొనసాగుదాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, సర్వాధికారి, జయము కలిగిన మా ప్రభువా, అపారమైన మీ ప్రేమను బట్టి, ఘనమైన మీ నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ ఉదయకాల వేళ మరొకసారి మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. మీరు మమ్మల్ని విడువని మరువని దేవుడు ప్రభువా. నిత్యం మీ కృపతో నింపుతూ ఉన్నతమైన మీ సహాయం దయచేస్తూ నడిపిస్తున్న మా దేవా, మీకు వందనాలు. ఈ మాటలు వీక్షిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నా. మీ సహాయాన్ని వరకు తోడుగా ఉంచండి, మీ సన్నిధిని వరకు తోడుగా ఉంచండి. అన్ని విషయాల్లో బలపరుస్తూ, అన్నిటిని అధిగమించుకుంటూ నా దేవుడు నన్ను మరిచిపోవాడు కాదని గుర్తెరిగి ముందు కొనసాగటానికి తగిన నడిపింపును మీ నామములో దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు కృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్.